the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నరవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా హే 9 to 5 జాబులు ఎలా రిస్క్ సిజిలెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మరి రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 తమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 తమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race. హాయ్ హలో నమస్తే వణకం సలాం వెల్కమ్ టు రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగన్ నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అలాగే నవ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఒకవైపు డబ్బు ఒకవైపు నవ్వులు రెండు కలిపి రేస్ లా మీ ముందుకు వచ్చింది మా రేస్ ఆట మొదలు పెడదామా Let the race begin. ఈ రేస్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎవరి పేరు చెప్తే అమ్మాయిల గుండెల్లో గుబులు పడుతుందో అతనే మన టీవీ రోమియో రవికిరణ్ లెట్స్ వెల్కమ్ రవికిరణ్ మీ గురించి అమ్మాయిలు పాడుతున్నారు చూడు అదే మీరు పాడుతున్నారు నేను అందుకే నేను పాడలేదు అమ్మాయిలు అంటే అమ్మాయిలు పాడుతున్నప్పుడు నేను అక్కడి పోజ్ నుంచి ఇక్కడి నుంచి కాదు నేను ఇక్కడ పోజ్ ఇవ్వాలి కానీ డాన్స్ చేయకూడదుగా అప్పుడు అలాగా ఇస్తారా అందుకే ఇలా ఇలా అన్నా అనమాట ఎందుకు అమ్మాయిలు అందరికి మీరంటే ఇష్టం అది నాకు తెలీదు తెలియకుండానే పడేస్తున్నారా మీరు చెప్పాలి ఏమైనా అలా ఇష్టం ఉందో అంటే మీకు ఇష్టం లేదా అంటే నేను కొంచెం అబ్బాయి టైపు టామ్ బాయ్ నేను సో ఆ కేటగిరీలో రాను అంటే నెక్స్ట్ ఎవరైనా అమ్మాయిలు వస్తే వాళ్ళని అడుగుదాం అడుగుదామా ఓకే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ 16 అనాల తెలుగు అమ్మాయికి కేర్ ఆఫ్ అడ్రస్ మా బుద్ధుల సుహాసిని లెట్స్ వెల్కమ్ సుహాసిని ఓకే ఏదో అమ్మాయిలు మీరంటే ఇష్టపడతారంటే ఇలాగా మరి ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు నేను తెలుస్తుంది టీవీ చూస్తుంది మీ ఆవిడ నీకు కూడా తెలుస్తుంది ఇంటికి వెళ్ళాక హాయ్ హాయ్ ఎలా ఉన్నావు చాలా బాగున్నాను సో చల్లటి చిరునవ్వులు చెల్లిస్తుంటాయి ఎప్పుడు సో సినిమా నుంచి టీవీ వరకు వచ్చారు మీకు ఏది బాగుంది సినిమానా టీవీనా అఫ్కోర్స్ రెండు బాగున్నాయి ఎక్కువ కొంచెం టీవీ ఎక్కువ బాగుంది ఎందుకు అంటే మోర్ ఫేమ్ సో ఇంతకు ముందు ఏంటంటే సుహాసిని అంటే ఓన్లీ కొంతమందికే తెలుసు ఇప్పుడు ఇంట్లో ఎవరిని అడిగినా చిన్న బాబు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అడిగినా చెప్తారు సో మా రేస్ లో అయితే ఫేమ్ తో పాటు మనీ కూడా ఉంటుంది యా గెలుచుకుంటాను Okay? ఎంత దోచేసుకుంటావో చూద్దాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ టీవీ ఇండస్ట్రీలోనే కండలు తిరిగిన బుల్లితెరల కండల వీరుడు విశ్వ లెట్స్ వెల్కమ్ విశ్వ Hello, boys and girls. This song is dedicated to all the youth of AP. అమ్మాయిల్ని చూసి టెంప్ట్ అయిపోయి మెల్ట్ అయిపోయి బాగా దెబ్బైపోయి లైఫ్ లో హట్ అయిపోయి మట్ అయిపోయిన కుర్రాళ్ళందరికీ ఈ పాట అంకితం ಕತ್ತಿರಿನ ಕೈಪುವ ಕತ್ತಿಲ್ಲ ನಿಪ್ಪಿಗರಿವ
హసనివా కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవే ఇదవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బనాతి జోడి అమ్మడో అమ్మాడే ఎవరు అడగండి కత్తి లాంటి ఫిగరు. హాయ్ విశ్వ. ఓకే, నాకు తెలిసి టీవీ ఇండస్ట్రీలో 6 ప్యాక్ చేసిన సల్మాన్ ఖాన్ మీరు. మీకు ఇష్టమైన హీరో ఎవరు? సిల్వెస్టర్ స్టాలిన్ సార్, ఓకే, సల్మాన్ సార్, అంతా కండల వీరుళ్ళే ఇష్టమా? మరి పవన్ కళ్యాణ్ వాళ్ళకి సార్. కలవాలనుకున్నారా? ఒకసారి కూడా వెళ్ళి కలవలేదు, ఒకసారి వెళ్ళి కూడా ఫోటో తీసుకోలేదు. ఎందుకు అంత ఇష్టం ఉంది కదా? ఇయర్ CCL లో పెద్ద స్కోర్ కొడతా, ఓకే ఆయన వచ్చి విశ్వ వెల్ ప్లేడ్ అంటాడు. ఓకే, అప్పుడు సార్ ఈ మాట కోసం 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. పెద్ద స్కెచ్ చేశాడు మన విశ్వ గారు. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఐ వాంట్ యూ ఆటోగ్రాఫ్ అని చెప్పి అప్పుడు తీసుకుంటాను. మీరు అనుకున్నట్టు మంచి స్కోర్ కొట్టాలి, సల్మాన్ గారి దగ్గర సైన్ తీసుకోవాలి, ఇక్కడ కూడా రేస్ లో విన్నర్ గా నిలవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రేస్ లో ఫైనల్ గా అడుగు పెడుతున్న పార్టిసిపెంట్ ఆల్ రౌండర్ చిత్రలేఖ. లెట్స్ వెల్కమ్ చిత్రలేఖ. చికాడు పొడికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డ్రైవింగు నెప్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిట్టిస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా దొంగ దొంగ సచ్చినోలా టెన్షన్. అమ్మో, చాలా ధైర్యం ఉంది విశ్వకి. మా చిత్రాలతో డాన్స్ చేయాలంటే మామూలు మాటలు కాదు. ఆల్ రౌండర్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. చాలా చాలా బాగున్నావు. రీసెంట్ గా ఏం మూవీస్ చేస్తున్నావు? సత్యదేవ్ గారి డైరెక్షన్ లో చేస్తాను, బాలకృష్ణ గారి మూవీ. ఓకే, మరి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఈ సో రేస్ లో మచ్. విన్నర్ అవడానికి ఫుల్ గా పరిగెత్తు. ఓకే, మరి 4 పార్టిసిపెంట్ రేస్ లోకి దిగేశారు. రేస్ ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఆగదు. ఈ రేస్ లో 4 రౌండ్స్ ఉంటాయి. మరి ఎక్కడ పడితే అక్కడ బ్యాంకులు ఉన్నాయి, చూసారా? మీరు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకోవచ్చు. అయితే పోటీ ఎవరికో తెలుసా? మీకు డబ్బుకి, మీకు టైంకి, మీకు నాకు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సమాధానం చెప్తే ధనలక్ష్మి మీ సొంతం, లేదా నా సొంతం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ధనలక్ష్మి, ఐ లవ్ యూ. ఓకే, మరి ఈ ఫస్ట్ రౌండ్ లో ఈ బ్యాంక్ మీ ముందుంది. ఒక్కొక్కరికి 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ కి 8 ఆప్షన్స్ ఇస్తాను. దాంట్లో ఒక్క ఆప్షన్ కరెక్ట్ గా మీరు వెతికి పట్టుకుంటే మీ డబ్బు సేఫ్, లేదంటే ఆ డబ్బు అలా డ్రాప్ అయితే అది మొత్తం నా సొంతం. రెడీగా ఉన్నారా? రెడీ. మరి ఫస్ట్ ఛాన్స్ రవికిరణ్. రెడీ. ఓకే, మరి మీ క్వశ్చన్ ఏంటో చూద్దామా? వీటిలో తొక్క తీయకుండా తినే పండు. మీ ఆప్షన్స్: ఆరెంజ్, పుచ్చకాయ, పపాయ పండు, సపోటా పండు, మామిడి పండు, దానిమ్మ పండు, బత్తాయి పండు, అరటి పండు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, నేనండి బత్తాయి. థింక్ 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 రవికిరణ్, థింక్. మామిడి పండు అంటే బంగిరిపల్లి అయితే మరి కొన్నిసార్లు కోసి తింటాను. కరెక్ట్ గా చెప్తేనే డబ్బు నీ సొంతం, లేదైతే డ్రాప్ అవుతుంది నా సొంతం. పుచ్చకాయ. పుచ్చకాయ. పుచ్చకాయ ఫ్రీజ్. పుచ్చకాయ తోలు తీయకుండా తినగలవా? వాటర్ మెలన్ తోలు ఏముంది, కోసి తింటాం. నీ ఆప్షన్ రైట్ ఆర్ రాంగ్ గా చూద్దాం.
ఓ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటో చూడు. మామిడి పండు. ధనలక్ష్మి నా సొంతం. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. రెడీ. పక్క వాళ్ళ వల్ల మన కళ్ళల్లో నీళ్లు రావడానికి ముఖ్య కారణం ఏంటి? మీ ఆప్షన్స్: బాధ, ఆనందం, జాలి, చిరాకు, కోపం, నవ్వు, ఏడుపు, అరుపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాలి. ఫ్రీజ్ చేయనా? ప్లీజ్. ఓకే, జాలి ఫ్రీజ్. ఈ ఆన్సర్ రైట్ అయితే ఆయన మన మీద పడతాడు, రాంగ్ అయితే మనం ఆయన మీద పడచ్చు. రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ అరుపు. లక్ష్మీదేవి గారు, లక్ష్మీదేవికి నీకంటే నేనంటేనే చాలా ఇష్టం. మా ధనలక్ష్మి. బాబు ఇంకొచ్చేయమ్మా. ప్లీజ్. చాలా గౌరవంగా బతిమాలుకున్నావు కాబట్టి లాస్ట్ ఆన్సర్ నా కరెక్ట్ అవుతుందేమో అని నమ్ముదాం. మరి మీ థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఫుడ్ ఏది? మీ ఆప్షన్: డాంకీ ఫుడ్, కౌ ఫుడ్, హార్స్ ఫుడ్, ఎలిఫెంట్ ఫుడ్, ఫిష్ ఫుడ్, క్యాట్ ఫుడ్, డాగ్ ఫుడ్, చిన్న పిల్లల ఫుడ్. ఎక్కువగా అమ్ముడుపోయే ఫుడ్ చిన్నపిల్లల ఫుడ్. 30 seconds. మా అబ్బాయి ఉన్నాడు కదా, అడిగి ఎక్కువ కొంటూ ఉంటాను నాకు అలా. సో ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఫుడ్ పిల్లల ఫుడ్ అనుకుంటున్నారు. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ కుదరదు. ధనలక్ష్మి నా దగ్గర లేకపోయినా పర్లేదు, మీ దగ్గర ఉన్న చాలు. నాకైతే అది అనిపిస్తుంది. ఓకే, మరి చిన్న పిల్లల ఫుడ్ ఫ్రీజ్. చిన్న పిల్లల ఫుడ్ ఆప్షన్ రైట్ ఆర్ రాంగ్? ఇది కూడా రాంగ్ అంట. నా దగ్గరే కదా ఉంది, ఎందుకు టెన్షన్? అందుకే నేను కూడా యాక్ట్ చేశా. సో ధనలక్ష్మి, ఐ లవ్ యు. డ్రాప్. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, రవికిరణ్ నీ బ్యాంక్ లో ఖాతా లేదు. ఖాతా లేదు, అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఏంటి సుహాసిని? నాకు క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ అక్కడ డెమో అయిపోయారు కాబట్టి ఈజీగా ఉంది, కానీ భయంగా కూడా ఉంది. ట్రై చేద్దాం. మీ లక్, మీ బ్రెయిన్ రెండు యూజ్ చేద్దాం. మరి మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నీళ్ళ కన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగే దేశం. మీ ఆప్షన్స్: రష్యా, జపాన్, ఇండియా, కెనడా, మెక్సికో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా, కెనడా, మెక్సికో, ఇంగ్లాండ్. ఏదో ఒకటి లేదు. అమెరికా. ఓకే, అమెరికా ఫ్రీజ్. అమెరికా రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. సొంతం చేసుకుంటావో లేదో చూద్దాం. నీ సెకండ్ క్వశ్చన్: జంతువుల్ని పెంచుకునే వారికి ఖచ్చితంగా ఉండే అలవాటు ఏంటి? అలవాటు. యువర్ ఆప్షన్స్: వదిలేయడం, హింసించడం, కలిసి నిద్రపోవడం, ఆహారం తినిపించడం, ముద్దు పెట్టడం, వాటితో మాట్లాడడం, స్నానం చేయించడం అండ్ వాకింగ్ తీసుకెళ్ళడం. అన్ని కరెక్టే అనిపిస్తుంది కదా? వాటిలో 2 బాగా ఎక్కువ అనిపిస్తుంది. ఒకటి ముద్దు పెట్టడం, వాకింగ్ తీసుకెళ్ళడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాకింగ్. కాన్ఫిడెంట్. ఫ్రీజ్. ఎవరన్నా చెప్పారా పక్క నుంచి? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు. ఓకే, మరి వాకింగ్ తీసుకెళ్ళడం రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. రాంగ్
ఆన్సర్. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. మీ ఆన్సర్ రాంగ్. ధనలక్ష్మి డ్రాప్. అలా డబ్బులు జారిపోతుంటే చాలా బాధగా ఉంది. గుండె జారిపోతుందా? ఎస్. ఓకే మరి చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. వాటితో మాట్లాడటం. ఓకే మరి మీ థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ దేశంలో తండ్రి తప్పు చేస్తే కుటుంబం మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుంది? మీ ఆప్షన్స్: బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, పాకిస్తాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇరాక్, ఇరాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైం తో పరిగెట్టాలి, అలా అని రాంగ్ ఆన్సర్ చెప్పకూడదు. ఇరానా, నార్త్ కొరియానా? నార్త్ కొరియా, ఇరానా, ఏదో ఒకటి. నార్త్ కొరియా. నార్త్ కొరియా. నార్త్ కొరియా ఫ్రీజ్. లెట్స్ సీ నార్త్ కొరియా రైట్ ఆర్ రాంగ్ అని. నీ అకౌంట్ లోకి వచ్చి పడ్డాయి 70,000. లక్ష్మీదేవి ఎప్పుడు నాకు బాగా ఫేవర్ గా ఉంటుంది. బాగా ఫేవర్ గా ఉంటుందా? సో విశ్వ గారు మీ కండలతో ఏమైనా మా ధనలక్ష్మిని ఇంప్రెస్ చేస్తారా? ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో. రెడీ. ఏ దేశంలో ట్రైన్స్ కరెక్ట్ టైం కి వస్తాయి? మీ ఆప్షన్స్: ఇంగ్లాండ్, సింగపూర్, మలేషియా, ఇండియా, చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జపాన్. యు థింక్? కాన్ఫిడెన్స్, ఎందుకంటే అక్కడ వర్క్ చాలా డెడికేటెడ్ వాళ్ళు. ఓకే జపాన్ ఫ్రీజ్. ఓకే మరి చూద్దాం విశ్వ నీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా. సెకండ్ క్వశ్చన్. మందు తాగిన వాళ్ళు ఏ టాబ్లెట్ వేసుకోకూడదు? మీ ఆప్షన్స్: డైజెషన్ టాబ్లెట్, స్లీపింగ్ టాబ్లెట్, దగ్గు టాబ్లెట్, విటమిన్ టాబ్లెట్, జలుబు టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, తలనొప్పి టాబ్లెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బీపీ టాబ్లెట్. చేంజెస్ లేదు. బీపీ టాబ్లెట్. బీపీ టాబ్లెట్ ఫ్రీజ్. ఓకే మరి విశ్వ నువ్వు రైట్ ఆర్ రాంగ్ తెలుసుకుందాం. ఇలా నా కర్మ కాలిపోయింది, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది. ఇప్పుడు నా సొంతం అవుతుంది. రైట్ ఆన్సర్ చూడాలని ఉందా? తలనొప్పి టాబ్లెట్. ఓకే మరి మీ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ జంతువులు నిలుచొని నిద్రపోతాయి? ఎక్కడో విన్నట్టుంది. ఆప్షన్స్: గుర్రం, ఎలుక, కోతి, పిల్లి, కుక్క, సింహం, గాడిద, ఏనుగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గుర్రం. రేస్
గుర్రం ఈ రేస్ లో మీరు ఉంటారా లేదా థర్డ్ క్వశ్చన్ లో చూద్దాం. ఓకే మరి గుర్రం అంట. గుర్రం ఫ్రీజ్. ఎందుకు అనిపించింది గుర్రం అని? నార్మల్ మిగతా జంతువులన్నీ నీస్ బెండ్ చేస్తేనే పడుకోవాలి అంటే ఆల్మోస్ట్ నించోనే ఉంటుంది. ఆల్మోస్ట్. ఓకే మరి చూద్దాం మీ గెస్ట్ రైట్ ఆర్ రాంగ్. ఎగిసే రక్తమిలా పొంగే లావాల ఏ చుమ్మని పొంగే సంద్రములా మనసు వెను ఉయ్యాల అరే స్వర్గం కన్నా మిన్నానే జన్మించిన ఈ నేల అడుగే మోపి పులకించాని వేళ ఏ చుంబున ఎగిసే రక్తమిలా పొంగే లావాల. సో మీ అకౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు 70,000. వెల్కమ్ బ్యాక్ టు రామ్రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగ్, నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ. ఓకే సో చిత్ర 1 lakh నీ సొంతం కావాలి అంటే 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. షూర్. మీ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్మీ లేని దేశం ఏది? మీ ఆప్షన్స్: ఇంగ్లాండ్, పోలాండ్, ఐస్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైం పరిగెడుతుంది. ఐస్లాండ్. ఐస్లాండ్ ఫ్రీజ్. ఓకే మరి చూద్దాం మీ గెస్ట్ రైట్ ఆర్ రాంగ్. సో చిత్ర ఫస్ట్ క్వశ్చన్ లో అయితే సేఫ్ జోన్ లో ఉన్నావు. మరి సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది దీని వల్ల బాధపడుతుంటారు. దేని వల్ల చూద్దామా? ఆప్షన్స్: భుజం నొప్పి, దగ్గు, కడుపు నొప్పి, మెడ నొప్పి, కళ్ళు నొప్పి, నడు నొప్పి, జలుబు, తలనొప్పి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నడు నొప్పి ఆర్ మెడ నొప్పి? ప్రతిరోజు కొన్ని లక్షల మంది బాధపడుతుంటారు. మెడ నొప్పి. మెడ నొప్పి అంటే నడు నొప్పి మెడ నొప్పి మధ్యలో ఉన్నాను. సో మెడ నొప్పికి ఫిక్స్ అయ్యారు. ఓకే మరి మెడ నొప్పి రైట్ ఆన్సరా కాదా అని ఫ్రీజ్ చేద్దాం. ఓకే మరి చిత్ర నీ ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ధనలక్ష్మి నా దగ్గరికి వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే నో ప్రాబ్లం చిత్ర. ఇంకా ఒక క్వశ్చన్ ఉంది. మీ థర్డ్ క్వశ్చన్. ఏ దేశంలో కాఫీ పెట్టకపోతే భర్తకి విడాకులు ఇవ్వచ్చు? మనందరికి డైలీ ఉంటాయి విడాకులు. ఎందుకంటే మనం చేసేదే 10 గంటలకి. కాఫీ ఎప్పుడు ఇస్తాం? సో చిత్ర మీ ఆప్షన్స్: శ్రీలంక, జపాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, చైనా, సౌదీ అరేబియా, అమెరికా and India. Your time starts now. ఏడుపు వస్తుందా? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఫ్రీజ్. ఓకే మరి చూద్దాం చిత్ర నీ లక్ ఎలా ఉందో. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party. It's time to party. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time
అందరూ టైం వెనక పరిగెట్టారు. ధనలక్ష్మిని ఇంప్రెస్ చేసి మీ సొంతం చేసుకున్నారు, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరెవరో చూద్దామా? రవికిరణ్ 0. ఇలాంటి ఒక స్కోర్ ఎవరి వల్ల కాదు, మీ వల్ల అవుతుందా? ఎక్స్పెక్టేషన్స్ హీరో పైన ఉండకూడదు, అదే తన టార్గెట్. ఓకే, మరి రవికిరణ్ నీ స్కోర్ 0, సుహాస్ని 70,000, విశ్వ 70,000 అండ్ చిత్రలేఖ 70,000 అకౌంట్ తో ఓపెన్ చేశారు. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ కూల్ రౌండ్ కాబట్టి మీరు ఎలా ఆడినా పర్లేదు, కానీ సెకండ్ రౌండ్ ఎలిమినేషన్. సో ఈ రౌండ్ లో మాక్సిమం స్కోర్ చేస్తే మీరు సేఫ్ జోన్ కి వస్తారు. రెడీ? రెడీ. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. ఈ రౌండ్ లో ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి డైలాగ్, హాఫ్ డైలాగ్ వస్తుంది, ఎక్కడో ఒక చోట మ్యూట్ అవుతుంది. ఆ మ్యూట్ అయిన పదాన్ని అక్కడ టేబుల్ మీద వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ బోర్డు మీద పెట్టాలి. రైట్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగితే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ రింగ్ లో అమౌంట్ డ్రాప్ అవుతూ వెళ్తుంటుంది, సో దాన్ని క్యాచ్ చేయాలి. రెడ్ కనుక వెలిగితే మళ్ళీ వెళ్ళి కరెక్ట్ వర్డ్స్ తీసుకురావాలి. ఫస్ట్ ఛాన్స్ రవికిరణ్. సో మీ డైలాగ్ ఏంటో చూద్దాం. ఈ ఇంటి ఓనర్ని మర్డర్ చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేనే. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు 2 ఒకటి. ఐస్ క్రీమ్ చికెన్ తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఓకే, రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫాస్ట్ ఫాస్ట్ డబ్బులు డౌన్ అయిపోతుంది. రాంగ్ ఆన్సర్. డబ్బులు వెళ్ళిపోతుంది తొందరగా. తొందరగా ఫాస్ట్. డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఫాస్ట్ రన్. చీకి పడేస్తా. రాంగ్. అయ్యయ్యో. ఏముంది అక్కడ? ఈ అమౌంట్ వెళ్ళిపోతుంది, పరిగెత్తు. చీకి అవతల పడేస్తా. రైట్ ఆన్సర్. టైమ్ అప్. అరే గ్రీన్ లైట్ వస్తే డబ్బులు తీసుకోండి, నేను నిలబడి చూస్తాయట్రా. నా బంగారు కొండే. రవికిరణ్, ఫస్ట్ క్వశ్చన్ లో ఫెయిల్ అయ్యాం, సెకండ్ క్వశ్చన్ లో అన్న పాస్ అవుతావా? మరి సాంగ్ చూద్దామా? రెడీ. సాంగ్. కొండ కోన తుళ్ళిపోయి చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి. Your time starts now. Yes, come on, run. Dhanalakshmi వెళ్ళిపోతుంది. Fast. Right answer. Catch, catch. 50. Oh, da. Congrats. థ్యాంక్ యూ. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నే నోటంకి 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 తో వావ్, ఒక్కసారి గెలికితే ఒప్పుకోడు. కంగ్రాట్స్. ఓకే, మరి సుహాసిని 1 నిమిషం 1 లక్ష. రెడీ. మీ ఫస్ట్ డైలాగ్. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టుతో ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఓకే, మరి సుహాసిని యువర్ టైం స్టార్ట్స్ నౌ.
తప్పు. రాంగ్ ఆన్సర్. వడ్డిస్తున్నారా? టైం అయిపోతుంది. అదే ఎలాగో అయిపోయింది. పరిగెట్టు. 10,000 వస్తుంది కదా. అంత దూరం నా చేతులు కాదు, పీటీ ఉషాలా ఉరికింది. రైట్ ఆన్సర్ బట్ వెళ్ళిపోయింది. అరే తీసుకో. అప్పలమ్మ లాగా వెళ్తే కుదరదమ్మా. మోడర్న్ గర్ల్ లాగా రేస్ లో ఉండాలి. నెక్స్ట్ ఉంది కదా. నెక్స్ట్ ఉంది కదా. నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం కన్ఫ్యూజ్ అయినా అమౌంట్ మొత్తం మిస్ అవుతుంది. ఈ సెకండ్ సాంగ్ ఏంటో చూద్దాం. ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. Your time starts now. సూపర్ సూపర్. కమా అంత తొందరగా ఊరిరా. పరిగెత్తుతున్నావు, మెల్లిగా వస్తున్నావు. Come on, ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయింది రెడీ. ఓకే వెళ్ళు. రైట్ ఆన్సర్. పరిగెట్టు. క్యాచ్ 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 క్యాచ్. సో ఫైనల్లీ 20,000 గెలుచుకున్నారు. హ్యాపీ? ఓకే. థ్యాంక్ యూ. ఓకే మరి విశ్వ, మీ ఫస్ట్ ఆప్షన్ డైలాగ్ ప్లే చేయనా? నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. చచ్చిపోయి రాసేస్తాను. పొలం కావాలో ప్రాణం కావాలో తెలుసుకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మాకు తెలియ లెటర్. అది డౌన్ వెళ్ళిపోతుంది. స్పీడ్ రా. ట్రాక్టర్ కింద పడి. రాంగ్ ఆన్సర్. ఇది కూడా అదే కదా? వెళ్ళిపోతుంది. టైం అయిపోతుంది. లక్ష్మి కిందకి వెళ్ళిపోతుంది. ఏది ఏముంది రే? ఛీ! రైట్ ఆన్సర్. లోపల పడిపోయి ఉంటావు కొద్దిగా ఉంటే. మరి ఇంతరా? మై ప్రిన్సెస్. ఇంకో ఆప్షన్ ఉంది. ఓకే మరి మీ సెకండ్ ఆప్షన్ సాంగ్ ఏంటో చూద్దామా? దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. Your time starts now. మా అయ్యా ఏది? ఏదో ఒకటి పెట్టు ఫస్ట్ వచ్చి. అరే రారా చెప్తా. ధనలక్ష్మి కిందకి వెళ్ళిపోతుంది. కాదురా, మా తోడుకు తోడు. 2 పదాలు. మా తోడు. ఒకటే ఒకటే ఒకటే. 2 పెట్టాను. No, wrong answer. అరే ఇంకో పదం ఉందిరా ముందు. మా తోడు. అయ్యో. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పడిపోయింది అక్కడ. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ నా కర్మ కాలిపోయిందా? ఓకే 10,000 నీ సొంతం అయింది. సో ఎంజాయ్. ఓకే మరి చిత్ర లేఖ, ఈ రౌండ్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా అదే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం. విన్నట్టే ఉంటుంది,
కానీ కన్ఫ్యూషన్ ఎందుకలా? టైం కి గుర్తుకు రావాలి. మరి రేస్ లో టైం ముఖ్యం, లక్ ముఖ్యం, అండ్ Brain కరెక్ట్ ఆన్సర్ కూడా పట్టుకోవాలంటే బ్రెయిన్ ముఖ్యం. అన్ని కలిపి ఆడదామా? రేస్. ఓకే, మరి మీ ఫస్ట్ ఆప్షన్ డైలాగ్ ఏంటో చూద్దాం. మీ అమ్మాయిని ఎప్పుడు కలిసాను, ఎక్కడ కలిసాను, పడిపోయాను. నేను అందరిలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. Your time starts now. ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది, అక్కడికి వెళ్తే ఫుల్ కన్ఫ్యూషన్. కానీ ధనలక్ష్మికి ఆ కన్ఫ్యూజన్ తప్పట్లేదు, వెళ్ళిపోతుంది. కమాన్ కమాన్, ఎలా పడిపోయాను? రైట్ ఆన్సర్ 2020. సో కాన్ఫిడెంట్ గా వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? అంటే ఎందుకు పడిపోయాను అని నేను అనుకున్నాను, అక్కడ ఎందుకు లేదు. ఎలా పడిపోయాను ఎలా ఎలా అనేది ఉంది. సరే, కరెక్ట్ గా పట్టుకున్నారు. 20,000 మీ సొంతం. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఓకే, మరి చిత్రలేఖ 20,000 మీకు గెలిచి పెట్టింది డైలాగ్. మన విశ్వాని తమన్నాగా ఫీల్ చేసి మీరు రామ్ చరణ్ లాగా డైలాగ్ చెప్పండి. సూపర్. రెడీ, స్టార్ట్. మీ అమ్మాయిని ఎప్పుడు కలిశాను, ఎక్కడ కలిశాను, ఎలా పడిపోయాను. మీ అందరి ముందు మీ అమ్మాయికి నేను ప్రపోజ్ చేయబోతున్నాను. డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి, నువ్వు లవ్ చేస్తున్నావా లేదా? సిగ్గు. ఓహో, రియల్ లైఫ్ లో తనకు ఒక ప్రిన్సెస్ ఉంది. కమాన్ కమాన్ కమాన్, ఏడిపించొద్దు పాపం. రియల్ ఇది. ఓకే, మీ తమన్నా ఎవరు? మీను ఇస్ మై ప్రిన్సెస్. వావ్, సూపర్. ధైర్యంగా చెప్పావంటే నిజంగా లవ్ చేస్తున్నట్టు. ఆబ్వియస్లీ, మళ్ళీ ఒకసారి చెప్తా. మీను ఇస్ మై ప్రిన్సెస్. వావ్, అక్కడ పడిపోయింది. మరి సెకండ్ ఆప్షన్ రెడీ? రెడీ. మీ సాంగ్ ఏంటో చూద్దాం. నిన్ను చూసినా ఆ నిమిషానా Your time starts now. వెళ్ళిపోతుంది ధనలక్ష్మి. ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. రైట్ ఆన్సర్. మళ్ళీ 20,000 సంపాదించారు. ఓకే, వావ్, సూపర్. హ్యాపీ? హ్యాపీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు, సెకండ్ బ్యాంక్ లో దొరికినంత డ్రా చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంత ఉందో చూద్దామా? రవి కిరణ్ 50,000, సుహాసిని 90,000, విశ్వ 80,000 అండ్ చిత్రలేఖ 1,10,000. సూపర్. నాకైతే చాలా నచ్చింది, కానీ ఒకరికి మాత్రం బాధగా ఉంది. చాలా బాధపడుతున్నారు, కానీ మనం ఏం చేయలేం, వాళ్ళని పంపించాల్సింది. ఎందుకంటే రేస్ లో విన్నర్ ఒకరే. ఆ ఒకరెవరో తెలుసుకోవాలి అంటే మనం రేస్ లో ముందడుగు వేయాలి. సో ఆ లీస్ట్ పర్సన్ రవి కిరణ్ గారిని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారు. ఈ అల్లరి ఇలాగే కొనసాగుతూ ఉండాలి. అంత లోపల మనం తీసుకుందాం రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగన్ నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ లో స్మాల్. వెల్కమ్ బ్యాక్ టు రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగన్ నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ. ఈ రౌండ్ కూడా ఎలిమినేషన్ రౌండ్.
సో ఈ ముగ్గురు బ్యాచిలర్స్ లో ఒక బ్యాచిలర్ బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరో చూద్దామా? లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గూట్లో రూపాయి. వినడానికే ఫనీగా ఉందా? అవును. గేమ్ మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది. అవునా? ఇది కూడా ఫస్ట్ ఒక ఫోటో వస్తుంది, దానికి సంబంధించిన 3 ఫోటోలు కింద వస్తాయి. ఆ మూడిట్లో ఏ ఫోటోతో రిలేషన్షిప్ ఉందో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. అప్పుడే ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు రేస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో బజర్ రౌండ్ కాబట్టి ఎవరు ఫస్ట్ బజర్ నొక్కితే వాళ్ళకే అవకాశం ఇస్తాను. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ కనుక చెప్తే రేస్ లోకి ఎంటర్ అవుతారు, మనీ వెనక పరిగెట్టచ్చు, మీ అదృష్టాన్ని మీరే వెతికి పట్టుకోవాలి. ఓకే? రాంగ్ ఆన్సర్ చెప్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సావిత్రి గారు ఆప్షన్ మాధురి దీక్షిత్, రేఖ, హేమమాలిని. మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సావిత్రి ఎవరికి రిలేటివ్ అవుతారు? సుహాసిని బజర్ నొక్కింది. రేఖ గారికి. రేఖ గారికా? కన్ఫర్మ్ గా? కన్ఫర్మ్. రేఖ గారికి రిలేటివ్ అవుతుంది. ఫ్రీజ్ చేద్దాం. ఎలా అనిపించింది? తెలుసు, అప్పుడు ఎప్పుడో విన్నాను. విన్నారా? ఓకే, మరి రైట్ ఆ రాంగ్ గా చూద్దాం. రైట్ ఆన్సర్. జమినీ గణేశన్ గారు, సావిత్రి గారి హస్బెండ్, నా ఫేవరెట్ అండ్ రేఖ గారి ఫాదర్ జమినీ గణేశన్. ఓకే, మరి ఇప్పటి వరకు అయితే పర్లేదు, రేస్ లోకి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు మీ మనీ ల్యాడర్ వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఓకే. 5,000 నుంచి 1 lakh వరకు అమౌంట్ మీకోసం వెయిట్ చేస్తుంది. సో ఆ అమౌంట్ ఎవరి వెనక దాక్కుంది, ఎంత ఉంది, ఎలా స్టాప్ చెప్తే మీ సొంతం అవుతుందో చూద్దాం. మీ ఆప్షన్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఫ్రీజ్. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. మీకు లక్ ఇస్తాడనుకుంటున్నారా? ఇప్పుడు అంత దూరం వచ్చాను, సో ఆల్రెడీ లక్ ఇచ్చినట్టే నాకు. ఓకే, మరి బ్యాచులర్. ప్రెసిడెంట్ నేను కూడా బ్రహ్మచారినే కదా. చూద్దాం. టర్న్. స్టార్ట్. స్టాప్. ఓన్లీ 5,000. వెంటనే మళ్ళీ ఇలా వస్తుంది. 5,000 తో ఆపేసావు. నీ అదృష్టం ఇంకా ఎంత ఉందో ఒకసారి చూసుకుంటావా? చూసుకో. సో 5 తో ఆపేసావు. లక్క వచ్చింది చాలు. ఓకే, మరి సుహాసిని 5,000 నీ సొంతం. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు గాక సుహాసిని అయితే 5,000 మీ అకౌంట్ లోకి కలిపేసుకున్నారు. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సుమన్ ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, జగన్ గారు. క్వశ్చన్, వీరిలో సుమన్ క్లాస్మేట్ ఎవరు? విశ్వ బజర్ నొక్కారు. జగన్ గారు. జగన్ గారు ఎలా తెలుసు మీకు? గెస్ కొట్టా. గెస్ కొట్టావా? ఓకే, నీ గెస్ కరెక్టా కాదా చూద్దాం. ఫ్రీజ్. రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నా. ఏమో కరెక్టే అనిపిస్తుంది. మీకు కరెక్టే అనిపిస్తుంది. రైటా రాంగా? రేస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ రేస్ లో ఎంత సాధిస్తారో చూద్దాం. మీ ఆప్షన్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? సల్మాన్ ఖాన్ సార్. ఓ, మీ ఫేవరెట్ సల్మాన్ ఖాన్, తండల తిరిగిన వీరుడు. ఓకే, మరి ఆయన ఆటోగ్రాఫ్ కావాలని వెయిట్ చేస్తున్నారు. అంత లోపల మంచి అమౌంట్ ఇస్తారేమో చూద్దాం. సో నేను బాగా నమ్ముతా. చూద్దాం సల్మాన్ ఖాన్ మీకు ఎంత హెల్ప్ చేస్తారు. టర్న్. స్టార్ట్. స్టాప్. 25,000 విశ్వ నీ సొంతం చేసుకున్నావు. కానీ సుహాసిని నువ్వు టెన్షన్ పెట్టి ఆపిచ్చావు. ఒకవేళ ఆపకపోయింటే ఇంకా లక్ వచ్చిండేదో చూద్దాం.
Okay, better. ప్రాబ్లం. బెటర్ కదా విశ్వ. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. నా సిద్ధాంతాన్ని ఫాలో అయిపోయి సేమ్ డైరెక్టర్. మరి 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్. సో ఇది కూడా ఎలిమినేషన్ రౌండ్. ఒకటి ఆల్మోస్ట్ అకౌంట్ లో హై అమౌంట్ ఉంది, ఒకరిది పెరుగుతూ ఉంది, ఒకరిది మాత్రం అలాగే ఉంది. పెరగకపోతే డేంజర్ జోన్ లోకి వెళ్తారు. ఓకే, మరి థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సచిన్ టెండూల్కర్ ఆప్షన్స్: ప్లేయింగ్ ఇట్ మై వే, క్రికెట్ ఇస్ మై లైఫ్, మాస్టర్ బ్లాస్టర్. మీ క్వశ్చన్: వీటిలో సచిన్ ఆటోబయోగ్రఫీ ఏది? ఓకే, మరి చిత్రలేఖ బజర్ నొక్కింది. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తుందో లేదో క్రికెట్ చూద్దాం. ఇస్ మై లైఫ్. సూపర్. క్రికెట్ ఈజ్ మై లైఫ్ ఆయన ఆటోబయోగ్రఫీ. కాన్ఫిడెంట్ గానా ఫ్లూకా? అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మరి ఏం అదే better? పర్ఫెక్ట్ అనిపిస్తుంది. చూద్దాం. క్రికెట్ ఈజ్ మై లైఫ్ ఫ్రీజ్ చేయండి. ఏమంటావు విశ్వ? రైటా రాంగా? ఆన్సర్ వస్తుందిగా చూద్దాం. రైటా రాంగా? Oh my god. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? చిత్రలేఖ నువ్వు బజర్ నొక్కగానే విశ్వకి ఏడుపు వచ్చినంత పని అయింది. ఇప్పుడు నో మైనస్ కదా? నో మైనస్. వాళ్ళు ఆన్సర్ చెప్పి లీడ్ లోకి వస్తారు. దానికన్నా నేను మైనస్ ఎలాగో లేదు, నేనే లీడ్ లో. ఓకే, మరి పనిష్మెంట్ మాత్రం తప్పదు కదా. పనిష్మెంట్ నీకే మళ్ళీ. కానీ నేను అది అవునేమో అనిపించింది. కానీ ఇంతకు రైట్ ఆన్సర్ ఏంటి? మాస్టర్ బ్లాస్టర్. అంటే అది ఎలాగో అందరూ అనేది కదా. మేబీ రైట్ ఆన్సర్ ఆయనకు కూడా తెలుసా లేదా చూడు ఒకసారి. ప్లేయింగ్ ఇట్ మై వే. సో పనిష్మెంట్ విశ్వ కూడా ఇద్దాం. నాకెందుకు? నేను నార్మల్ రాకపోయినా రాంగ్ చెప్పావు. క్రికెట్ యాక్చువల్ గా మనం నేను కావాలని చెప్పా రాంగ్. అక్కడ ఉంది కదా కనీసం అక్కడ నడుతుంది అని చెప్పా. ఇటు పోయినాక ఇటు వెళ్తుంటే మీరు కెమెరాలు చూసుకుని ఎలా అనేసి ఆల్రెడీ. అవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు హస్బెండ్ తాగేసి లేట్ గా ఇంటికి వచ్చి తలుపు కొట్టావు. ఏమో ఇంట్లో వైఫ్. ఇప్పుడు నేను తిడుతుంది, కొడుతుంది, ఏమైనా చేయొచ్చు. ఓకే చిత్ర, రెడీ? సినిమా చూపిస్తా మా అమ్మ నీకు, సినిమా చూపిస్తా. నాకేం సినిమా? ఇప్పుడు మా వైఫ్ కి చూపిస్తా సినిమా. సేపా తలుపు తీయడానికి ఏం చేస్తున్నావు లోపల? మీ గురించి కలలు కంటున్నానండి. నేను బయట ఉంటే నా గురించి కలలు ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు కనొచ్చు కదా. మీరు పక్కన ఉన్నప్పుడు కలలు కనాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను కదా. వెళ్ళి తిండి తీసరా నాకు. తినిపించినా అండి? ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చేసిందా నీకు? ఎప్పుడు ఉందండి. తినిపించ. నాకు ఇది వద్దు, నాకు బిర్యానీ కావాలి. అయ్యో పెట్టనా అండి? ఇది బిర్యానీ? నాకు బిర్యానీ వద్దు, పులావ్ కావాలి. ఏది కావాలంటే చేయండి. ఇదేమన్నా హోటలా? ఇదేమన్నా రెస్టారెంటా? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అమ్మా అమ్మా. ఏంట్రా ఏంట్రా? గయ్యాలు చూడ కొట్టేస్తుంది. ఏంటత్త? నా కొడుకు బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్ అన్ని చెప్పావు. ఈడేంటి రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు? ఏంటి నానా? తప్పు కదా, కొట్టకూడదు కదా. ఇది మళ్ళీ దాంతో పాటు ఇదియా? అమ్మా నేను మందు కొడతా, ఇది నన్ను కొడుతుందమ్మా. ఏంటమ్మా చిన్న పిల్లాడు, జాగ్రత్తగా చూసుకుంటే కొడతావేంటి? జాగ్రత్తగానా? ఆహా, తాగేసి వచ్చి ఏమేమి బాగుతున్నాడో మీకు తెలుసా అత్తయ్య గారు? మరి వాగితే అలా మెల్లిమెల్లిగా కొడితే ఎలా బాగుపడతాడమ్మా? బాగా కొట్టు.
చేశాను. ఈ ఫన్ రౌండ్ లో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి ఎవరి అకౌంట్లకి ఎంత వచ్చి జమ చేరిందో చూద్దాం. సుహాసిని 95,000, విశ్వ 1,05,000, చిత్రలేఖ 1,10,000. ఈ ఎలిమినేషన్ రౌండ్ వల్ల ఒక అందమైన సుహాసిని బయటికి పంపించాల్సి వస్తుంది. ఏం చేయలేము, తప్పదు కదా. చెప్పాను కదా, హనుమంతుడు బ్రహ్మచారిని కిక్కిచ్చాడు. అవునా? ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై, ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై, ఎందుకో ఈ పయనము. ఫైనల్ రౌండ్ వెళ్లే ముందు రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగన్, నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగన్, నందగోకుల్ ఫ్రెష్ అండ్ ప్యూర్ ఘీ. 3 రౌండ్స్ చాలా జోరుగా రేస్ వెనక పరిగెట్టారు. మరి మీ అకౌంట్స్ లో బ్యాలెన్స్ బాగానే పెట్టుకున్నారు. మరి ఇది ఫైనల్ రౌండ్. రేస్ లో విన్నర్ ఒకరే ఉంటారు. ఆ ఒకరెవరో తెలుసుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. బంపర్ ఆఫర్. ఓకే, మరి విశ్వ మీ దగ్గర ఉన్నాయి 1,05,000 అండ్ చిత్రలేఖ దగ్గర ఉంది 1,10,000. తెచ్చేయండి అమ్మా, తెచ్చేయండి. ఎందుకు ఈ డబ్బు తీసుకున్నానంటే ఇలా హాఫ్ గా ఉంటే బాగుండదు. ఇది మొత్తం కలిపితే అది ఒకరికే వస్తే అదే మా బంపర్ ఆఫర్. సో ఈ ధనలక్ష్మి మీ సొంతం కావాలి అంటే ఈ బంపర్ ఆఫర్ లో ఉన్న ఈ అదృష్ట చక్రంలో 2 పోల్స్ ఉంటాయి. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. మీ కళ్ళకి గంతలు కట్టి అక్కడ నిల్చోపెడతాను. నేను ఎప్పుడైతే గో అంటానో ఆ తర్వాత టైం తీసుకొని మీకు నచ్చినప్పుడు ఆ గేట్ రిలీజ్ చేయొచ్చు. ఇక్కడున్న ఐరన్ బాల్ స్వింగ్ అవుతుంది. అది స్వింగ్ అయినప్పుడు ఈ 2 పోల్స్ మధ్య స్వింగ్ అవ్వాలి. అలా కాకుండా పోల్స్ పడిపోతే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు. అలా కాకుండా వెళ్ళిపోయి వస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. మరి చూద్దామా? టోటల్ అమౌంట్ 2,15,000. వెరీ ఇంట్రెస్టింగ్ కదా? ఓకే, మరి లీజ్. Let the race begin. ఇంతసేపు చాలా కాన్ఫిడెంట్ గా ఆడావు విశ్వ. అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో ఉన్నావా? ఏంటి చిత్ర, విశ్వ గెలుస్తాడు అనుకుంటున్నావా? అసలు ముందు గేమ్ ఎలా ఉండిపోతుందని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నావా? ఓకే, ముందు అదృష్ట చక్రాన్ని తిప్పుదాం. రొటేట్. ఓకే, మరి ఈ అదృష్ట చక్రంలో అదృష్టం మీ వైపుకి రావాలి అంటే ఈ పిల్లర్స్ పడిపోకుండా స్వింగ్ చేయాలి. గుర్తుందా? రెడీ, స్టడీ, గో. పడిపోయింది, పడిపోయింది. వాట్ విశ్వ, ఒకసారి మాస్క్ తీసి చూడొచ్చు కదా. చాలా ఇప్పటికైతే సేఫ్ జోన్ లో ఉన్నాం. మరి చిత్ర కూడా సేఫ్ జోన్ లోకి వస్తే డేంజర్. మళ్ళీ గేమ్ ఎక్స్ట్రా 2 పిల్లర్స్ పెట్టి స్టార్ట్ చేయాలి. సో ఆవిడ సేఫ్ జోన్ లో ఉంటుందో డేంజర్ జోన్ లో ఉంటుందో చూద్దాం. ఏంటి చిత్ర, ఇంట్రెస్టింగ్ ఉందా? చాలా. Let the race begin.
సో మీ అదృష్టాన్ని వెతుక్కోవాలి ఇప్పుడు. రెడీ? వన్ మినిట్ లో ఈ 2,15,000 మన సొంతం అయితే ఎంత బాగుంటుందో. అవును, ఒక్కసారి ఊహించుకో. సో మీ అదృష్టం కూడా తిరుగుతోంది. రెడీ? రెడీ, రెడీ, గో. రండి ఇద్దరు. 1,05,000 కి ఆనందం పట్టలేకపోయాడు. నీ ప్రిన్సెస్ టోటల్ గా నీ సొంతం అయిపోయింది. మై ప్రిన్సెస్ నేను వెరీ లక్కీ కదా. షాపింగ్ ఏదో చిన్న పిల్లాడు ఆనందం. మీ చేతులు ఖాళీ లేవు. అప్పుడు డబ్బులు గట్టిగా పట్టుకొని ఇస్తున్నాడు. సరోజా పడేసి ముడేసి గుండె గుబులు నీ జంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఓకే, మరి నేను చెప్పాను కదా మా రేస్ లో డబ్బుతో పాటు ఆనందం కూడా ఉంటుంది. డబ్బు విశ్వసొంతం అండ్ ఆనందం చంద్రలేఖ అండ్ మీ సొంతం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేశారా? మరో 4 సెలబ్రిటీస్ తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్